ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. మధ్యాహ్నం 1:20 బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. ఆ తర్వాత 1:45 నుంచి 2:45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ కి దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా. 3:15 నుంచి 4:25 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు కేంద్ర మంత్రి. సిఏఏ నోటిఫై అయ్యాక తొలిసారిగా రాష్ట్రానికి రావడంతో సిఏఏపై ఏం మాట్లాడతారా అనే విషయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. ఇక ఎన్నికల నేపథ్యంలో కాడర్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా బూత్ కమిటీ అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత 4:45 నుంచి 5:45 వరకు ఐటీసీ కాకతీయలో తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. ఇక 6:10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమవుతారు అమిత్ షా. ఇక ఈరోజు తెలంగాణలో అమిత్ షా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఎస్, మనం చూసుకోవచ్చు. ఏదైతే సిఏఏ నోటిఫై అయిన తర్వాత మొదటిసారి అమిత్ షా మొదటి పర్యటనగా కూడా ఇది చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్యటనలో ఆయన ఏం మాట్లాడతారన్నది ఇటు క్యాడర్ అయితేనేమి, అదేవిధంగా దేశ ప్రజలు కూడా కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. దాదాపు 3.5 సంవత్సరాల క్రితమే ఇది చట్టం చేసినప్పుడు కూడా నోటిఫై చేయలేదు సిఏఏని. సిఏఏ నోటిఫై చేసిన తర్వాత ఆయన మొదటిసారి వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గతంలో ఎప్పుడు కూడా అమిత్ షా సభలకు ఈ స్థాయి భద్రతను ఏర్పాటు చేసినటువంటి దాఖలు లేవు. ఆ స్థాయిలో గతంలో కంటే భిన్నంగా భారీ భద్రతను నగరం నడిబొడ్డున ఈ సభ జరుగుతున్నప్పటికీ కూడా ఏదో రిమోట్ ఏరియాలలో లేదా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి తరహాలో భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు ఎల్బీ స్టేడియంలో కనబడుతుంది. భారీగా ఇప్పటికే పోలీసులు ఇక్కడికి చేరుకొని భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీలపైన కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ ఏదైతే ఉమ్మడి పౌర స్మృతి ఏదైతే ఉందో దీనికి సంబంధించి నోటిఫై అయిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గతంలో సిఏఏకి వ్యతిరేకంగా నిరసనలు కూడా వ్యక్తమైనటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక పార్టీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఏదైతే ఈరోజు మూడు కార్యక్రమాలు అమిత్ షాకి సంబంధించినవి ఉన్నాయి. ఒకటి ఇంపీరియల్ గార్డెన్లో బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ తోటి సమావేశమవుతారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను సోషల్ మీడియా ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా బీజేపీ యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణను తీసుకోబోతుంది, విజయ సంకల్ప సభల యొక్క ఉద్దేశం ఏంది, అదేవిధంగా వికసిత్ భారత్ సంకల్ప ఏదైతే తీసుకుందో దాని ఉద్దేశం ఏంది, 2047కు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏమిటి, ఇవన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాను ఎంచుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా విపక్షాలు ఏదైతే కౌంటర్ చేస్తున్నాయో బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోస్టులు పెడుతున్నటువంటి పోస్టులకైతేనేమి వాటిని అక్కడికక్కడే సోషల్ మీడియాలో ఖండించే విధంగా క్యాడర్ను, సోషల్ మీడియా వారియర్స్ను సమాయత్తం చేసే ఉద్దేశంతో ఇంపీరియల్ గార్డెన్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంకు అమిత్ షా చేరుకుంటాడు. ఎల్బీ స్టేడియంలో చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి కేవలం బీజేపీ బూత్ అధ్యక్షులు, ఆపాయి స్థాయి నాయకులతోటే ఇక్కడ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి దాదాపుగా 35,000 పైగా బూత్ కమిటీలకు సంబంధించినటువంటి నాయకులు, జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా ఆఫీస్ బేరర్సు, రాష్ట్ర కమిటీ నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా క్యాడర్ను సమాయత్తం చేయడం, క్యాడర్ను ఉత్తేజపరచడం, అదేవిధంగా బీజేపీ అనుకుంటున్నటువంటి అంశాలను క్షేత్రస్థాయిలోకి అంటే బూత్ లెవెల్కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఏదైతే అమిత్ షా ప్రసంగిస్తాడో ఇదే అంశాలను బూత్ స్థాయిలో చర్చకు పెట్టడం, ప్రజలకు ఆ అంశాలను తెలియజేసే విధంగా కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే క్యాడర్ ఉంటుందో వాళ్ళకి సంబంధించి కొన్ని కరపత్రాలను, నోట్స్ను కూడా ఇచ్చి క్షేత్రస్థాయికి పంపించి బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం, తమకు ఇప్పటి వరకు 10 ఏళ్లలో చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటిని తమకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందో దాన్ని మరింతగా చేసుకోవడం, ముఖ్యంగా రామమందిర నిర్మాణానికి సంబంధించి ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి మనం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఐటీసీ కాకతీయలో ముఖ్య నేతలతో సమావేశమవుతారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలా ఏంది అనే అంశాలపై కూడా ఆయన వివరించనున్నారు.
అజయ్, అంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ యొక్క వ్యూహంతో వెళ్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణకు వస్తున్నారు, ప్రధాని మోదీ వచ్చారు, మరోసారి కూడా ప్రధాని టూర్ ఉండబోతుంది. ఈ రోజు అమిత్ షా వస్తున్నారు, ఎలా చూడాలి? ఖచ్చితంగా సౌత్లో తెలంగాణ పైన కొంత హోప్స్ బీజేపీ ఎక్కువగానే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాలపైన బీజేపీ కొంత తమ సత్తా చాటాలని, ఉన్న సీట్లలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఒకవేళ నార్త్లో ఏమైనా సీట్లు తగ్గినా కూడా వాటిని ఇక్కడ గెలిచే స్థానాలతో కవర్ చేయాలన్నది బీజేపీ ఉద్దేశం. ఈ లక్ష్యంగానే పెట్టుకొని తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా గత పార్లమెంట్లో 4 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు వాటిని మరింత రెట్టింపు చేసి 10కి పైగా స్థానాలను లక్ష్యంగా పెట్టుకుంది. 35% ఓట్లకు పైగా స్థానాలను లక్ష్యం పెట్టుకుంది. అందులో భాగంగానే వరుసగా నరేంద్ర మోదీ పర్యటనలు ఉంటున్నాయి. అందులో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కేంద్ర మంత్రుల పర్యటనలు ఉంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శంకుస్థాపనలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం అయితేనేమి, అదేవిధంగా ఇప్పటికే అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పరంగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ను తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ను వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా దాదాపు 35,000 కోట్లకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు ఆయన జాతికి అంకితం చేసే కార్యక్రమాలను అయితే వర్చువల్ ద్వారా రైల్వే కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇలా తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ అమిత్ షా ఈరోజు వస్తున్నారు. అదేవిధంగా 16, 18, 19 3 తేదీల్లో 3 రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించున్నారు. ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు 17వ తేదీ. అంటే మనం దీన్ని బట్టే చెప్పుకోవచ్చు, వరుసగా 4 రోజులు తెలంగాణలో, వరుసగా 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తుంటే అందులో 3 రోజులు తెలంగాణలోనే ప్రధాని ఉండే విధంగా షెడ్యూల్ ఖరారు చేసిందంటే బీజేపీ తెలంగాణ పైన ఎంత ఫోకస్ పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం అనేది మనం దీంతో కొంత స్పష్టమవుతుందని చెప్పుకోవచ్చు. క్యాడర్ను సమాయత్తం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం, ఇక్కడైతే ఏదైతే ఇటు బీఆర్ఎస్ ఉన్నటువంటి వ్యతిరేకత అయితేనేమి, కాంగ్రెస్ మీద ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నటువంటి వ్యతిరేకత అయితేనేమి ఎన్క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ముందు నుండి కూడా ఒక నినాదాన్ని, ఒక అంశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది రాహుల్ గాంధీకి, నరేంద్ర మోదీకి జరుగుతున్నటువంటి ఎన్నిక, ఇది ఢిల్లీ ఎన్నిక అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దేశ రక్షణ బాగుండాలంటే నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావాలన్న అంశాన్ని కూడా వాళ్ళు ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి అనేక అంశాలను పెట్టుకొని బీజేపీ క్యాంపెయినింగ్ అనేది గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే విజయ సంకల్ప యాత్రల పేరుతో బస్ యాత్రలో కూడా ఇలాంటి అంశాలనే ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా రామ మందిరానికి సంబంధించినటువంటి అంశాన్ని, అదేవిధంగా ఇది మోదీకి రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా ప్రొజెక్ట్ చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా కమల్నాథులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తంగా ఈరోజు జరిగేటువంటి సభ ద్వారా ఇటు ముఖ్యంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి బూతు అధ్యక్షులు, పదవుల్లో ఉన్నటువంటి బూతు అధ్యక్షులను, అదేవిధంగా ఆ పై స్థాయి నాయకులతోటి సమాయత్తం చేయడం, తద్వారా వీళ్ళు అనుకున్నటువంటి అంశాలను క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అజయ్.